మా ఊరు శ్రీయానం గ్రామం ఇది. నా పేరు నారాయణరావు, పినపతి నారాయణరావు. ఇక్కడ సముద్రం వారే ఏరియా ఇది. మా ఊళ్ళు సింగిల్గా ఏటకొస్తుంటారు. సముద్రానికి వస్తుంటే రాత్రి 11 గంటల రాత్రి కాడ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 5 అబ్బాయిలు ఒక ఆడ మనిషిని తీసుకుండి వచ్చారు. అసలు ఇది ఏం జరుగుతుందని ఒక ఆయన చూశాడు. చూస్తే అక్కడ ఏమైందంటే వీళ్ళు పూజలు అవన్నీ సామాన్లన్నీ తెచ్చేసుకుండి ఎవరు వెళ్ళని ప్లేస్లోకి దొంకల్లోకి 11 గంటల రాత్రికి వెళ్తుంటే అక్కడ ఒక ఆయన ఊర్లో జనానికి చెప్పి ఇలాగ మన గ్రామంలోకి ఇలాగ వచ్చారు. ఎవరెవరో తెలీదు. గతంలో కూడా ఇలా ఒకసారి 2 సార్లు జరిగింది. వీళ్ళు ఏదో చేసేస్తున్నారు మొత్తం మీద, మీరు అందరూ రండి అని చెప్పేసి అంటే మా వాళ్ళు కుర్రోళ్ళు గమ్మును కూడుకుంటూ 10 మంది కుర్రోళ్ళకి వచ్చి ఆఫ్ చేశారు. ఆఫ్ చేతిలోకి అందులో 6గురిలో 4 పారిపోయారు. ఒక ఆడ మనిషి ఒక మగ ఆయన దొరికారు. కారులో వచ్చారు. కారులో వస్తే తర్వాత బండి కూడా ఉంది వాళ్ళ దగ్గర. కారు నెంబర్ కూడా రాలేదు, కొత్త కారు అది. అయితే మా ఏరియాలోకి ఎంతోమంది వస్తుంటారు. ఎలాగంటే ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎవరైనా వస్తారో, పొగుటోళ్ళు వస్తారో, పొద్దునుంచి సాయంత్రం దాకా ఉంటారు, వెళ్ళిపోతారు, అది వేరే సమస్య. కానీ 10 గంటల రాత్రి కాడే వచ్చి వీళ్ళు చాలా దుర్మార్గమైన విషయాలు చేస్తున్నారు ఇక్కడ. అందు కారణంగా మా శ్రీయానం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అల్లెత్తిపోతున్నారు. ఎందుకంటే చంటి పిల్లలు ఉంటున్నారు, తర్వాత ఒక్కొక్కరు ఏటలకి వెళ్తున్నారు, వీళ్ళు ఏదో చేసేస్తారు. మొత్తం మీద మనిషిని చంపేయడానికి దేటుకో ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. తర్వాత పోలీసులకి ఇంప్రెషన్ ఇస్తే రాత్రి 11 గంటల కాడ పోలీసులు అందరూ వచ్చారు. వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక్కడ మా జరిగిన ప్లేస్లోకి తీసుకెళ్ళి ఏమేమి జరిగిందని చెప్పేసి అన్నీ చూపించాం. మొత్తం మీద పారలు, సాకులు, కత్తులు, అనేక రకాల నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గాజులు, కడ్డాయిలు, కొత్త బట్టలు, అనేక రకాల సామాన్లు. కొన్ని పేర్లు నాకు తెలీదు, కానీ అనేక రకాల సామాన్లు చాలా దౌర్జన్యంగా ఉన్నాయి అక్కడ. మొత్తం మీద ఈ వేరే పూజలు చేయడమో లేకపోతే సంటి పిల్లని ఎవరిని తీసుకొచ్చారంటున్నారు. ఆ పిల్లని చంపేయడానికో దేనికో అని చెప్పేసి. మాది శ్రీయానం. నా పేరు అంగా నరసింహమూర్తి. నేను ఎక్స్ సర్పంచ్ గారిని. అంటే ఇక్కడ జరిగిన కార్యక్రమం చూస్తుంటే చాలా భయంకరంగా కనపడుతుంది మనకైతే. ఇక్కడ అయితే ఇప్పుడు వరకు రాత్రి అయితే చాలా కార్యక్రమాలు జరిగే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్లో చూసిన తర్వాత మనం ఇక్కడ చాలా సామాగ్రి, అంటే పూజా సామాగ్రి కానీ కత్తులు, బోళ్ళని రకాలుగా అన్నీ చాలా దుర్బూజులకు సంబంధించి అనే కార్యక్రమాలు కనపడుతున్నాయి ఇక్కడ. దానికి సంబంధించి మా గ్రామంలో ఇటువంటి ఎప్పుడు జరగకుండా కొంచెం మాకు అన్నీ గట్టి చర్య తీసుకోవాలి మనస్ఫూర్తిగా. ప్లస్ ఒక 80 మంది మనుషులు వచ్చారన్నారు, కారులో వచ్చారని. రాత్రి నేను రాలేదు. మొత్తం మా గ్రామంలో చాలామంది వచ్చారు. రాత్రి వచ్చేటప్పుడు కొందరు పారిపోవడం కొంచెం జరిగిన తర్వాత ఆడ మనిషి చాలా దొరికితే అది మన కానిస్టేబుల్ ఫోన్ చేసి రప్పించి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళకి. తర్వాత ఇప్పుడు చూస్తే మళ్ళీ కొన్ని రకాలుగా ఇక్కడ నిలిగితే దొంకల్లో చాలా సామాగ్రి ఉన్నాయి. అవన్నీ కూడా మా గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి అవి చాలా ఉన్నాయి సార్ అక్కడ. అంటే మనకి అంటే కత్తులు కానీ, తర్వాత పూజా సామాగ్రి కానీ, పారలు కానీ, తర్వాత తాళ్ళు, అనేక రకాల మొత్తం అది రుద్రపూజ సంబంధించిన సామాగ్రి మొత్తం అది హోమ వేసింది. దాని సామాగ్రి కూడా అది మాకు ఆ గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా మీడియా నుంచి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మాది శ్రీయానం అండి. ఇక్కడ బ్రహ్మ సమాజం ఆలయం ఉందండి. ఇప్పుడు ఈ బీచ్లో ఎప్పుడు జనం ఇలాగా పిక్నిక్ వచ్చి ఇలా తిరుగుతూ ఉంటారు. అయితే రాత్రి ఒక 8:30, 9 గంటల రాత్రికి ఒక కారు ఇక్కడికి వచ్చి ఈ బీచ్ కాడ ఆగిందండి. మా వాళ్ళు చెరువులు ఇక్కడ చెరువుల మీద ఉండే కాపలా వాళ్ళు వచ్చి ఏంటి కారు అని చూసినప్పటికీ నెంబర్ ప్లేట్ లేదండి. ఆ పైన కారులో కత్తులు అవి ఉన్నాయండి. వీళ్ళకి అనుమానం వచ్చి మన స్థానికుల్ని శ్రీయానం గ్రామస్తుల్ని పిలిస్తే ప్రెసిడెంట్ గారు అందరూ ఇక్కడికి వచ్చారండి. వచ్చి కారుని చూసి ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే ఎవరో వచ్చారండి, మమ్మల్ని తీసుకొచ్చారు, వెళ్ళిపోయారు. మేము ఇక్కడ శుద్ర పూజలు చేసి నిధిని తీనాకని వచ్చామండి. ఈ లోగల్లో ఆయన వెళ్ళిపోయారండి. నేను ఆవిడ రావులపాలెం అన్నదండి ఆవిడది, మేడం గారిది. ఏంటి మేడం గారు ఏంటి సంగతి ఏంటి చెప్పండి అని అడిగానండి. అడిగితే ఆవిడ ఏమందంటే, తమ్ముడు నేను ఒక అమ్మవారి ఫోన్ తరణ మీద వీళ్ళు నన్ను 15,000కి బుక్ చేసి తీసుకొచ్చారు. ఈ 15,000 నాకు ఇక్కడికి వచ్చి సిమాడితే నీది ఇక్కడ ఉందని తవ్వమంటే తవ్వుతారు, అలా తీసుకొచ్చారు. కానీ 4 వెళ్ళిపోయారు, మేము ఇక్కడ కారుతో ఆగిపోయాము అన్నారండి. అయితే మా ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, అయిపోయి ఇంతగా ఆడుకున్నప్పటికీ మనం లెక్క చేతి కుదరదు అన్నీ ఎస్సీ గారికి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇలాగా అనుమానంగా ఉన్నదండి, ఇలా నెంబర్ ప్లేట్ ఇది లేదండి, కొత్త కారు. అయితే మరి
జరిగింది ఇలా జరిగిందని చెప్పి ఎస్ఐ గారికి తెలియపడితే అయితేని మన డిపార్ట్మెంట్ పంపుతామండి అని చెప్పి మీరు అక్కడే ఆపండి అని చెప్తే ఆపారండి. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లేడీస్ ఒక్క ఆవిడ ఉందండి, మగవాళ్ళు 5 ఉన్నారండి కారులోను. ఈ 5 కూడా ఆపామండి. ఆపి మొత్తం స్థానికులంతా సరైన గ్రామస్తులందరూ కూడా ఆపి ప్రెసిడెంట్ గారు కూడా ఆపి మీరు ఎక్కడికి వెళ్ళొద్దని కానిస్టేబుల్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారండి.